సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవిగండి ఎటు మనం 2 భాగాలు పెడుతున్నాం కాబట్టి ఇలా ముక్కలు కోసుకున్నాను. అయితే మీకు నిజ రసం కావాలి అని అంటే రోల్లో వేసి దంచాలండి బాగా. అలా దంచినాక దీనిలో నుంచి జ్యూస్ వచ్చింది, అంటే నీళ్లు పోయకుండా దంచిన దాన్ని నిజరసం అంటారనమాట. అలా రోలు ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే మిక్సీలో వేస్తే తప్పనిసరిగా మిక్సీ పడాలి అని అంటే కొంచెం నీళ్ళు వేయాల్సిందేనండి. నీళ్ళు వేసుకొని రోట్లో వేసుకోవాలి. నిజ రసం అని అంటే దానికి నీళ్లు పోయకుండా రోట్లో వేసి దంచితేనే వచ్చిద్ది. మిక్సీలో వేస్తే మొత్తం పూర్తిగా మెదగదు, కానీ వచ్చినంత వరకు వచ్చిద్ది. ఎందుకండి వేస్ట్ చేసుకోవటం, అందుకని నేను ఇలాగా కొంచెం మెదిగినాక నీళ్లు పోస్తాను. ఎక్కువ వద్దండి, కొంచెమే చాలు. ఇదిగండి ఇలా క్లాత్లో వేసేసి మొత్తం ఇలా వచ్చేసింది. క్లాత్లో వేసి జ్యూస్ తీసుకుందామండి. ఇలానే గుంటగలగరాకు కూడా విడివిడిగా తీసుకుంటే మళ్ళీ మీరు క్వాంటిటీ చెప్పలేదు అని అంటారు కదండి. విడివిడిగా తీసుకుంటే ఎంతెంత తీసుకోవాలనేది మీకు అర్థమవుద్ది. అందుకని నేను కూడా అలా విడివిడిగా తీసుకున్నాను. ఏదైనా మొత్తానికి చివరికి కలిపేసేదే. కూర అన్నం పెరుగన్నం విడివిడిగా ఎట్లా తింటామో అలాగన్నమాట. మీకు కూడా క్వాంటిటీ ఎంత తీసుకున్నారు అనేది అర్థమైద్దిగా. మనం నీళ్లు పోసాం కాబట్టి ఇంత రసం వచ్చింది, కానీ మనం చూపించింది మీరు రోట్లో వేసి నూరారంటే ఇంత రసం రాదు. ఇది కూడా అంతే అండి, మిక్సీ వేసుకొని సేమ్ అంతే. దీనికి కూడా కొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఆకే కదా అని అంటే పట్టదు. ఇది కూడా 2 సార్లు కొంచెం కొంచెం. ఇది గుంటగలగరాకు జ్యూస్ అండి. దీంట్లో ఎక్కువ నీళ్ళు పోయలేదు, ఆ జాడించిన ఆ తడితో కొంచెం నీళ్ళతోని చాలా చిక్కగా వస్తుంది. ఇక ఈ గుంటగలగరాకు గురించి చెప్పే పని లేదు. అంత చెప్పుకుంటూ పోతే 2 రోజులైనా 3 రోజులైనా సరిపోదండి. ఆరోగ్యానికి కానీ, తలకి కానీ, కంటి చూపుకి కానీ, దేనికైనా సరే. ఒక ఆవిడ కాల్ చేసి అడిగారండి, గంట ఇది పెట్టుకొని, గంట హెన్నా పెట్టుకొని, ఆ తర్వాత కడిగేసుకొని, మళ్ళా గంట ఇండిగో పెట్టుకొని, ఆ తర్వాత కడిగేసుకొని, తెల్లారి అట్లా స్నానం చేసుకోవాలి అంటే ఇంత నాకు అసలే సైనస్ ప్రాబ్లం ఉందండి, తల పట్టేస్తుంది అని. అలా తల పట్టేసే వాళ్ళకి ఒక చిన్న చిక్క అండి, ఆ ప్రాబ్లం నాకు కూడా ఉంది కాబట్టి నేనైతే ఫస్ట్ వీడియో చేసే రోజు పెట్టుకున్నానండి. ఇప్పటికి 2-3 నెలలు అయింది అనుకుంటా. ఇంతవరకు నేను నా తల మీద మళ్ళా హెన్నా కానీ ఇండిగో అయితే అసలు పెట్టలేదు, ఓన్లీ హెన్నానే పెట్టుకున్నాను. ఈరోజు ఈ జ్యూసులతో ఇంటిల్లపాది పెట్టుకుంటామండి, అందుకని నేను ఇంత చేశాను జ్యూసు. కాకపోతే మీకేంటంటే కొలత చెప్తాను, మీరు ఇంట్లో వాళ్ళు కొలత ప్రకారం చేసుకోవాలి అని అనుకుంటే ఒక గిన్నె, చూడండి ఆ పైన తుప్పు, అది మనకు చాలా అవసరం. ఇది నేను పోసుకుంటున్నానండి, మీరు కొలత ప్రకారం అయితే ఈక్వల్గా తీసుకోండి. ఇది కూడా అంతేనండి జ్యూస్. ఇంకోటి కాఫీ పొడి అండి, నేను కాఫీ పొడి కలుపుతున్నాను. దీంతోనే నాకు మంచి బెస్ట్ రిజల్ట్ వచ్చినాయి. అందరూ ఎన్నాళ్ళు పెట్టుకోవాలా అని. న్యాచురల్ కదండి ఇండిగో, ఇది గ్రాన్యూల్స్గా ఉన్నా కూడా వెంటనే కరిగిపోయిద్దండి. మీకు మీ దగ్గర బ్రూ ఉన్నా, ఏవైనా సరే, సన్ రైజ్ ఉన్నా, ఏమున్నా కూడా కాఫీ పొడి వాడుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న ఈ కాంటినెంటల్ కాఫీ పొడితో వాటిని నేను యూజ్ చేస్తానండి. కొంచెం గోరింటాకు తీసుకురా కూర. కాయాల్సిన పని లేదు, ఏమీ చేయాల్సిన పని లేదు. నేను ఒకళ్ళు చెప్పారండి, ఇలా గోరింటాకుని ఇనప మూకుల్లో వేపుకొని కొంచెం టీ డికాషన్ కలుపుకుంటే చాలా బాగా వచ్చిందండి అని. అలా వేపుకోవటం కంటే దానిలో ఉన్న సున్నాలన్నీ పోతాయి, వేసి మనందరికీ ఇది. ఇక ఇలా కలిపేసుకోవటమేనండి. ఇక ఉసిరి అంటే ఎంత బ్లాకిష్గా తెచ్చిద్దంటే ఉసిరి చెప్పలేమండి. అంత
చాలామంది తలస్నానం చేశాక మాకు కండిషనర్ ఏదన్నా చెప్పండి అంటున్నారు. ఇక కండిషనర్ అవసరం లేదండి, ఇది కండిషనర్గా పనిచేసిద్ది, కలరింగ్కి పనిచేసిద్ది, జుట్టు ఊడకుండా, చుండ్రు రాకుండా, జుట్టు దురదలు లేకుండా పనిచేసిద్ది. నేను చెప్పాను కదండి, సైనస్ ప్రాబ్లము ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం తల తడిగా ఉంటే తల పట్టేస్తూ ఉంటుందండి కొంతమందికి. వాళ్ళు ఏం చెయ్యాలంటే ఇలా పెట్టుకున్నాక కాఫీ టీలు అలవాటు ఉంటే కాఫీ కానీ టీ కానీ మీకు ఇష్టం వచ్చింది చక్కగా గోరింటాకు కానీ ఇండిగో కానీ పెట్టుకున్నాక కాఫీ కానీ టీ కానీ వేడివేడిగా తాగుతూ ఉండండి. తల పట్టేసే ప్రాబ్లం చాలా వరకు పూర్తిగా పోయిద్దని మాత్రం చెప్పనండి, చాలా వరకు ఉపశమనంగా ఉండిద్ది. అదే నేను చెప్పే ఈ చిన్న చిక్క గోరింటాకు ఇండిగోలు పెట్టుకునే వాళ్ళందరికీ చూడండి చక్కగా వచ్చేసింది. ఇది నేను రేపటికి మా వారికి వేసేటప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తానండి. ఇలానే సేమ్ మా వారికి వేసాను. అదే రోజు నీకు వద్దు వద్దు ఎర్రగా వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వేమైనా నీ పనుల్లో ఉండిపోయి నాకు ఇండిగో వేయట్లేదు వద్దంటే వద్దన్నారు. ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్ ప్లీజ్ ప్లీజ్ అని అంటబడి మరీ వేసాను. వేస్తే ఇక ఇండిగో అవసరం లేకుండా పోయిందండి. నాకు చాలా సంతోషం వేసింది. ఇప్పటికి 3 days అయితే అంత బ్లాక్గా వచ్చింది. మరి ఇప్పుడు కొంచెం ఎర్రబడుతుంది. ఈసారి ఏం చేస్తామంటే మనం ప్రయోగం చేశాం కదా, దాన్ని చూపించి ఈసారి ఖచ్చితంగా దీని మీద ఇండిగో వేస్తానని చెప్పి ఒప్పించానండి. ఓకే అన్నారు. అందుకని ఈరోజు నైట్ కలుపుకున్నాం. ఇదంతా మా వారికి వచ్చాక మాకు కూడా వస్తే ఇంటిలో పాది పెట్టుకుంటాం, లేదంటే నాకు కూడా తల పట్టేసిద్దండి. కొంచెం చల్లగా ఉంది కదా, నేను పెట్టుకోవటం కష్టమే. ఇలా ఇక ఒక మూత పెట్టేసుకుందామండి. ఇలా ఒక మూత పెట్టేసుకొని మార్నింగ్ మా వారికి వేసేటప్పుడు అప్పుడే చూడండి నలుపు తిరిగేస్తుంది. అంటే ఈ ఉసిరి అంత ప్రభావవంతం అన్నమాట. ఈ ఉసిరి, ఈ గుంటగలగరాకు, దీనిలో ఉన్న ఇనుప బాండీలో, ఎందుకంటే ఇనుప బాండి ఐరన్ అంటారు కదండి, అది కూడా మనకి మంచి మేలు చేసిద్ది అన్నమాట తలకి. ఇక దాంతో ఇలాగా మంచి ఎక్స్పెరిమెంట్ ఇదైతే చాలా 100% క్లిక్ అయిందండి. అందరూ ఎన్నిసార్లు పెట్టుకోవాలా అని బాధపడే వాళ్ళందరికీ ఇది చాలా మంచిగా ఉండిద్ది. ఒక్కసారికే పూర్తిగా బ్లాక్ అయ్యేలాగా వచ్చింది. దీంతోనే బ్లాక్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇండిగో పెట్టుకుంటే చూడండి. ఇండిగో అయితే నేను పెట్టలేదండి. అబ్బా చాలా బ్లాక్ అయ్యింది, నాకున్న పనుల్లో ఇంకా నేనేం ఇండిగో పెడతాలే వదిలేసేయి అన్నాను. 4 days 5 days అయిందండి, 3-4 days అయ్యింది. ఇప్పుడు జుట్టు ఎర్రగా నల్లగా కనిపిస్తుంది. అది కూడా మీకు చూపెడతానండి. దీని తర్వాత ఇండిగో కూడా వేసి చూపెడతాను. నల్లగా అయిపోయింది. ఇంకా దీని మీద అంతే అండి, మూత పెట్టేసుకోవటం. ఇంకా మార్నింగ్ చూడాలి.